సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న 1971 సంవత్సరం నవంబర్ 11న భూమి మీద ఒక అద్భుతం జరిగింది. ఒక అగ్నిజ్వాల పుట్టుకొచ్చింది. మనిషి నానాటికి దిగజారిపోతున్నాడు. సమాజం పతనమైపోతుంది. తనలా మనిషి ఉండాలన్న దేవుని కోరికలాగానే మిగిలిపోతుంది. దైవ మానవ సమసమాజ నిర్మాణంలో మానవతను దేవుని దీపంలా వెలిగించాలని దేవుడు లేపిన మరో ప్రవక్తే ఈ క్రీస్తు అగ్నిజ్వాల. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు. గౌరవనీయులు శ్రీ పి వెంకటేశ్వరరావు, శ్రీమతి అనసూయమ్మ గార్ల దంపతులకు 4వ సంతానముగా ఓ మారుమూల గ్రామంలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు. చిన్న వయసులోనే అందరికంటే అల్లరిగా, తల్లికి తలనొప్పిగా మారిన ఆ కుమారుణ్ణి చూసి తల్లి బాధపడని రోజంటూ లేదు. దేవుని ప్రణాళికలో తన 12వ ఏటనే యేసుక్రీస్తు జీవితాలను మారుస్తాడని విని ప్రార్థించి రక్షించబడినారు. గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భంలో నుండి బయటపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. వాగ్దానాన్ని పొందుకొని యవ్వనస్థుడుగా పరిశుద్ధతను కాపాడుకుంటూ తోటి యవ్వనస్థుల మధ్య ప్రత్యేకంగా జీవిస్తున్న సమయంలో దేవుడు తన సేవకై పిలుచుకొని యవ్వన కాలములోనే సంఘ చరిత్రలో చిరస్థాయిగా మిగిలే పరిచర్యను అప్పగించాడు. అటవీ ప్రాంతాలకు వెళ్లి అనాగరికులకు క్రీస్తును పరిచయం చేయాలన్న దృఢ సంకల్పంతో అడవిలో రుచికరమైన ఆహారం, సుఖ సౌకర్యాలు ఉండవు కనుక అందుకు తగినట్టుగా శరీరాన్ని నలుగగొట్టుకోవాలని మంచి ఆహారం తినే స్థితిలో ఉండి కూడా వట్టికారం మెతుకులే తింటూ ఎంతో దూరం కాలినడకన ప్రయాణం చేస్తూ వనికే చలిలో రాత్రిళ్ళు ఏమి కప్పుకోకుండా చలికి అలవాటు పడినవారు. ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, సువార్త ప్రకటిస్తూ, బైబిల్ని ధ్యానిస్తూ, ఒక ప్రక్కన నోట్స్ రాసుకుంటూ తన 20వ ఏటనే 26 రోజుల్లోనే బైబిల్ పూర్తి చేశారు. ఎప్పుడూ ఆత్మీయ పుస్తకాలు చదువుతూ గుడ్ లీడర్ ఈజ్ ఏ గుడ్ రీడర్ అన్నట్టుగా చదువుతూ ఉండేవారు. ఈ విధంగా తనకు తానే కఠోరమైన తర్పీదునిచ్చుకుంటూ సేవకు సిద్ధమవుతుండగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. నీవు చేయు పరిచర్య అడవిలో కాదు హైదరాబాదులో అన్న దైవ పిలుపుకు లోబడి 1991లో ఒంటరిగా హైదరాబాదులో అడుగుపెట్టారు. విదేశాల్లో లక్షలు సంపాదించే ఉద్యోగాలు వచ్చినా లక్షలు కంటే ఆత్మలు సంపాదన మిన్నా అని పఠాన్ చెరువులో చిన్న అద్దెగదిలో ఉంటూ దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు తన 20వ ఏటనే కల్వరీ యూత్ మిషన్ను స్థాపించారు. అపోస్తులుడైన పౌలు డేరాలు కట్టుకుంటూ ఏ విధంగా సువార్త ప్రకటించాడో ఆ విధంగానే దైవజనులు సతీష్ కుమార్ గారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వచ్చిన సంపాదనంతా సేవకై ఖర్చు చేస్తూ తాను పస్తులుంటూ ప్రార్థిస్తూ అంతవరకు ఏ సేవకుడు వెళ్ళనటువంటి హైదరాబాద్ పరిసర మారుమూల గ్రామాలకు వెళ్లి నశించిపోతున్న ప్రజలకు ఆత్మీయ ఆహారాన్ని అందించేవారు.
ఇలా ఎంతో కాలం రోడ్లు లేని మారుమూల ప్రాంతాలకు తనతో పాటు ఉన్న కొంతమంది యవనస్తులతో కలిసి అనేక గ్రామాలు తిరిగి సువార్త దండయాత్ర చేసేవారు. పగలంతా ఉద్యోగం చేసుకుని సాయంత్రం మొదలుకొని అర్ధరాత్రి వరకు కనీసం యేసు అంటే ఎవరో తెలియని ప్రజలకు క్రీస్తు శిలువ సువార్తను ప్రకటించి తిరిగి అర్ధరాత్రి 2-3 గంటలకు వస్తూ భోజనం చేయడానికి డబ్బులు లేక 2 టీలు 4 త్రాగి ఖాళీ కడుపుతో పడుకునేవారు. ఆ రోజుల్లో కామారెడ్డి జిల్లాలో ప్రతి నెల పాస్టర్స్ ఫెలోషిప్ లో వాక్య పరిచర్య చేస్తూ రాత్రిపూట బస్సులు లేక బస్టాండులోనే బైబిల్ తలకింద పెట్టుకొని పడుకొని తెల్లారగానే వచ్చేవారు. ఈ విధంగా ఒంటరిగా పరిచర్య చేస్తుండగా 1998 డిసెంబర్ 11వ తేదీన మన దైవజనులకు కుమారి సునేత్రి గారిని సాటి అయిన సహాయనిగా ఉంచుటకు ఓ చక్కని ఆత్మీయ భాగస్వామిని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా ముత్యాల్లాంటి 2 కుమారులను దేవుడు దయచేశాడు. కుటుంబమంతా పరిచర్యలో ప్రయాసపడుతున్నారు. సడలని విశ్వాసంతో నమ్మకమైన సేవ చేస్తుండగా 2001వ సంవత్సరంలో ఒకరోజు ఒంటరిగా ప్రార్థిస్తుండగా దేవుడు మాట్లాడుతూ నీకు హైదరాబాదులో అతిపెద్ద సంఘాన్ని ఇవ్వబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆకాశంలో నక్షత్రముల వలె నీ సంతానం విస్తరిస్తానన్న దేవుని వాగ్దానమును అబ్రహాము నమ్మినట్టు దైవజనులు దేవుని వాగ్దానమును నమ్మారు. దైవజనులు నమ్మకాన్ని దేవుడు నిజం చేశారు. 2005లో కేవలం 25 మందితో ప్రారంభించిన కల్వరీ టెంపుల్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ప్రపంచంలోని అతిపెద్ద సంఘంగా భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో 2,25,000 మంది సభ్యులు గల సంఘానికి కాపరిగా దైవజనులు సతీష్ కుమార్ గారిని దేవుడు నిలబెట్టాడు. అలాగే 2 సంవత్సరాల క్రిందట ప్రారంభమైన కల్వరీ టెంపుల్ కర్నూల్లో 16,000 మందికి పైగా, కల్వరీ టెంపుల్ నంబూరులో 25,000 మందికి పైగా దినదినము సంఘాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. గత నెలలో జహీరాబాదులో, గత వారంలో గుంతకల్లులో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3 ఆరాధనలతో కల్వరీ టెంపుల్ ఆరాధనలు ప్రారంభమయ్యాయి. అనేక మంది వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇప్పుడు మన దైవజనులను 5 అతిపెద్ద మందిరాలకు కాపరిగా దేవుడు చేశాడు. ప్రభువు కొరకు ఎప్పటికప్పుడు దైవజనులు క్రొత్తగా ఆలోచనలు తీసుకోవడం, సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి. సంఘాల్లోనూ సేవకుల్లోనూ ఆత్మీయ ఉజ్జీవాన్ని కలిగిస్తూ లక్షలాది మందిని క్రీస్తు కొరకు సంపాదించడానికి, ప్రభువు రాక కొరకు సిద్ధపరచడానికి ఆయన పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదు. చేస్తున్న కార్యక్రమాలన్నీ ఇన్ని కావు. దేవుడు తన మహాకృపలో మన దైవజనులను ఎంత బలంగా వాడుకుంటున్నాడో అందుకు నిదర్శనమే ఈ పలు విధాల పరిచర్యలు. ఆత్మీయ యాత్రలో నేర్చుకున్న పాఠమును పాఠాలుగా మలచి పాడి లక్షలాది మందిని ఆత్మీయులుగా బలపరుస్తున్నారు. ప్రతి 2 నెలలకొకసారి కల్వరీ కాంతి పత్రిక ప్రచురిస్తూ, ఆత్మీయ పుస్తకాలు రచిస్తూ, ఆత్మీయ సమృద్ధి ఆహారాన్ని పంచిపెడుతూ, దేశ విదేశాల్లో సువార్తను మోసుకుంటూ 3,80,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. కల్వరీ స్వరం టీవీ కార్యక్రమాల ద్వారా భారతదేశంలోని
15 ప్రధాన భాషలలో 500 కార్యక్రమాలకు పైగా ఆయన ఛానల్స్లో సువార్తను ప్రకటిస్తూ కోట్లాది మంది జీవితాలలో వెలుగును నింపుతున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద యూత్ ఫెస్టివల్ను నిర్వహిస్తూ లక్షల మంది యవ్వనస్తులను క్రీస్తు కొరకు సంపాదిస్తున్నారు. మరోవైపు కల్వరీ బైబిల్ కాలేజ్ ద్వారా వందలాది మందిని క్రీస్తు సేవకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఒక జ్వాలలా రగులుతూ సాతాను రాజ్యాన్ని కూల్చివేస్తూ దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తున్న అలుపెరగని విశ్వాస వీరులు సతీష్ కుమార్ గారు. ఆ రోజు కల్వరీశ్వరం చూడకపోతే ఉన్న సమస్యలతో ఈ పాటికి ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉండేవాళ్లు. ఆ రోజు కల్వరీ టెంపుల్ వెళ్ళకపోతే మేము ఆ చెడు వ్యసనాల ఊబిలో నుండి బయటపడేవారము కాదు. కల్వరీ మహిమోత్సవములకు వెళ్ళకపోయినట్లయితే మా కుటుంబం కూలిపోయేది. కల్వరీ మెగా యూత్ ఫెస్టివల్కు రాకపోయినట్లయితే అల్పకాల పాపభోగాల్లో మా జీవితం అడుగంటిపోయి ఉండేది. నిరాశ నిస్పృహల్లో పడిపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని దైవజనులు సతీష్ గారి మాటలు పాటలే ఆదరించాయి, బలపరిచాయి. ఇలా ప్రతిరోజు వేలాది మంది తమ సాక్ష్యాలను ఇటు ఫోన్స్ ద్వారా అటు లెటర్స్ ద్వారాను ప్రత్యక్షంగాను తెలియజేస్తుంటే ఆయన పుట్టుక ఈనాడు అనేక లక్షల మంది ఆత్మీయ పుట్టిన రోజులాగా మారటాన్ని బట్టి ఈనాడు ఎంత చెడిపోయిన వారైనా ఎవరు చెప్పినా మారకపోయినా దైవజనులు సతీష్ కుమార్ గారు చెప్పే దైవవాక్కు ద్వారా తప్పక మారి తీరుతామన్నంతగా దేవుడు వాడుకుంటున్న విధానమును బట్టి చూస్తే దైవజనులు సతీష్ కుమార్ గారిని ఇంత బలముగా వాడుకుంటున్న దేవుణ్ణి ఎంత మహిమపరిచినా తక్కువే. ప్రభువు నుండి గొప్ప కార్యాలు ఆశించు, ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేయి అని విలియం కేరీ గారు చెప్పినట్టుగా ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఎక్కడా ఎన్నడూ జరగని అద్భుత కార్యం అతి తక్కువ సమయంలో అతి పెద్ద మందిరం నిర్మించడం, అనగా కేవలం 52 రోజుల్లో కల్వరీ మందిరం నిర్మించడం. ఈ అసమాన కార్యక్రమం దేవుణ్ణి బహుగా మహిమపరిచింది, క్రైస్తవ లోకాన్ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి ఒకే ఆశ, ఒకే శ్వాస, ఒకే ధ్యాస, పరమపురి చేరే వరకు క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉండాలని, ఆత్మలను సంపాదించాలని పగలనక రేయనక ఇలా వివిధ రకాలుగా సువార్తను ప్రకటిస్తూనే శ్రమిస్తూనే ఉన్నారు. 365 రోజులు ప్రతిరోజు ఉదయం 5 గంటలకే దేవునితో ఒక ఘడియ, ప్రతి సాయంత్రం 6 గంటలకు ప్రార్థనలు జరిపిస్తూ ప్రతి ఉదయం 4 గంటలకు దేవుని వాగ్దానంతో కూడిన వీడియో సందేశం, ప్రతి శుక్రవారం దేవునితో ఒక సాయంత్రం, ప్రతి నెల హైదరాబాదులోను, కర్నూలులోను, నంబూరులోను అతిపెద్ద ఆల్ నైట్ ప్రేయర్స్, ప్రతి ఆదివారం 5 ఆరాధనలు, ప్రతి ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వాక్య పరిచర్య, సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు వందలాది మంది సామాన్య ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ వారి కొరకై ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం వర్షకాలం తప్ప మిగతా కాలాల్లో ప్రతి నెల 2 లేక 3 కల్వరీ మహిమోత్సవాల్లోనూ భారీ బహిరంగ సభల్లో బలమైన వర్తమానాలు అందిస్తూ, అంతేగాకుండా ప్రతి దినము ఉదయము నుండి అర్ధరాత్రి వరకు ఆఫీస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఇంత విస్తారమైన సేవ చేస్తూ కూడా బైబిల్ జ్ఞాని అనే ఓ క్రొత్త వినూత్నమైన క్విజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నెల 10 ఎపిసోడ్లను సిద్ధపరిచి నిరీక్షణ ఛానల్లో ప్రసారం చేస్తున్నారు. ఇలా క్షణం తీరిక లేకుండా, విశ్రాంతి అనే మాటకు తావే లేకుండా నిరంతరం ఓ యంత్రంలా శ్రమిస్తున్న క్రీస్తు శ్రామికులు మన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు. దైవజనులు జన్మదిన సందర్భంగా మందిర సభ్యులు ఇచ్చిన ప్రేమపూర్వక కానుకను తాను వాడుకొనక పేదవారికి ఖర్చు చేస్తూ ఎన్నో విధాలుగా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తున్న ఉన్నత వ్యక్తిత్వం కలిగిన, ప్రేమను కలిగిన గొప్ప దైవజనులు.
మందిర సభ్యులైన వారి పుట్టినరోజున దైవజనులు సతీష్ కుమార్ గారిచే ఒక ప్రత్యేకమైన ప్యాక్లో కేకును, ప్రార్థనా వాగ్దానంతో కూడిన గ్రీటింగ్ కార్డ్, క్యాండిల్స్, చాక్లెట్స్ను పొందుపరిచి నేరుగా వారి గృహానికి పంపిస్తూ సంతోషాన్ని పంచుతున్నారు. ప్రతి ఆదివారం 16,000 మందికి పైగా సభ్యులకు రుచికరమైన భోజనాన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. వివాహ వయసు వచ్చిన వారికి మ్యారేజ్ బ్యూరో ద్వారా ఇరువురి కుటుంబాల అంగీకారంతో చక్కని సంబంధాలు కుదుర్చి ఘనంగా వివాహాలు దైవజనులు జరిపిస్తున్నారు. కల్వరీ టెంపుల్ ఫార్మసీ ద్వారా వృద్ధులకు ఉచితంగా మందులు అందిస్తూ పేద మధ్యతరగతి వారికి 50% తగ్గింపుతో మందులు అందిస్తూ దైవజనులు ఎంతో సహాయపడుచున్నారు. సభ్యుల క్షేమం కోసం, వారి ఆరోగ్యం కోసం ఓవైపు భారంతో ప్రార్థిస్తూనే మరోవైపు సండే క్లినిక్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉచితముగా అనుభవజ్ఞులైన వైద్యులచే ఉచిత వైద్యాన్ని, ఉచితంగా మందులు పొందుకునే అద్భుత అవకాశం దైవజనులు కల్పించారు. ప్రమాద అనారోగ్య బాధితులకు వెంటనే వైద్యం అందాలి కాబట్టి అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు సేవలందిస్తున్నారు. మందిర సభ్యులలో ఎవరైనా ప్రభువునందు నిద్రించినప్పుడు వారిని ఆదరించి, ఓదార్చి సమాధి కార్యక్రమాలకు కావలసిన ఏర్పాట్లన్నీ అనగా శవపేటిక, సమాధి త్రవ్వించుట, తెల్లని క్రొత్తగుడ్డ, పూలు, క్యాండిల్స్, అంతిమయాత్ర వాహనము మొదలగు వాటన్నింటినీ ఉచితంగా ఏర్పాటు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. మరియు మందిర సభ్యులైన వయోవృద్ధులకు ఉచిత ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందిస్తూ, అనాథలైన విధవరాళ్లకు, వృద్ధులకు నెలసరి పెన్షన్లు ఇస్తూ మరియు చలికాలంలో రగ్గులు, దుప్పట్లు ఉచితంగా దైవజనులు పంపిణీ చేస్తున్నారు. దైవజనులు మందిర సభ్యులను ఎంతగా ప్రేమిస్తున్నారో, వారి పట్ల ఎంతగా బాధ్యత వహిస్తున్నారో ఈ సదుపాయాలే నిదర్శనం. సమాజానికి దైవజనులు చేస్తున్న సామాజిక సేవ. ప్రతి వారం కొన్ని వందల మంది దిక్కులేని వారికి, అనాథలకు ఆహార పొట్లాలు పంచుతూ, ప్రతి సంవత్సరం శీతాకాలంలో చలితో బాధపడుతున్న దిక్కులేని వందలాది మందికి మంచి దుప్పట్లు, చక్కని స్వెటర్లు అందజేస్తూ క్రీస్తు ప్రేమను దైవజనులు క్రియల్లో చూపిస్తున్నారు. వేసవి కాలంలో మండుటెండల్లో ప్రతిరోజు చలివేంద్రం ద్వారా వేలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడానికి చల్లని మినరల్ వాటర్తో పాటు రుచికరమైన చక్కని మజ్జిగను అందిస్తూ, ఆయా చోట్లల్లో వరదలో అన్ని కోల్పోయిన వారికి నెలకు సరిపడే నిత్యావసర వస్తువులను, మెడిసిన్స్ను, దుస్తులను సమృద్ధిగా అందిస్తూ, పడిపోయిన దేవుని మందిరాలను నిర్మిస్తూ వారికి అండగా నిలుస్తూ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు చేస్తున్న సామాజిక సేవలు ఎంతో కొనియాడదగినవి. ఒకనాడు తన తల్లి ప్రార్థించింది, నా కుమారుడు కనీసం సేవకుల చేతులపై నీళ్లు పోసే పరిచారకుడిగా ఉంటే చాలు ప్రభువా అని. కాని దేవుడు ఆ కుమారుణ్ణి నేడు సేవకులకు బోధించే గొప్ప దైవజనులుగా, ప్రపంచ నాయకులకే గొప్ప సందేశాన్నిచ్చే గొప్ప సందేశకులుగా, అతిపెద్ద సంఘాలు సైతం సవాలు చేయబడే విధంగా, అంతర్జాతీయ టీవీ ఛానల్స్ వారు ఆశ్చర్యపడే విధంగా సేవ చేస్తే డాక్టర్ సతీష్ కుమార్ గారిలా చేయాలి అని గొప్ప గొప్ప సేవకులు మాదిరిగా తీసుకునే స్థాయికి దేవుడు హెచ్చించాడు. అంత మాత్రమే కాక దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు బాడీ ఆఫ్ క్రిస్ట్ ద్వారా భారతదేశ క్రైస్తవంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. దేశ క్రైస్తవ సేవలలో చారిత్రాత్మకమైన ఐక్యతను, సమైక్యతను తీసుకువస్తున్నారు. కనివిని ఎరుగని రీతిగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బాడీ ఆఫ్ క్రైస్ట్ వ్యవస్థాపకులైన డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ఆహ్వానం మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలోని సేవకులు, పాస్టర్లు, రెవరెండ్లు, బిషపులందరూ సంఘ సిద్ధాంతాలను, డినామినేషన్స్ విభేదాలను కాదని యేసయ్యను సేవించే, యేసయ్యను బోధించే బోధకులందరూ మొట్టమొదటిసారిగా కదిలివచ్చారు. సేవకులందరూ క్రీస్తు శరీరంలోని విభాగాలుగా ఐక్యముగా కలిసి ఉండాలని, సమైక్యతతో ముందుకు సాగాలని తీర్మానించుకున్నారు. బాడీ ఆఫ్ క్రైస్ట్ ద్వారా సేవకుల మధ్య గొప్ప ఐక్యతను, సమైక్యతను కలిగిస్తున్న మన ప్రియమైన గొప్ప దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని బట్టి దేవునికే బహుమహిమ గలుగునుగాక. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. దేవుని నిజమైన కుమారుడైన మన ప్రియ దైవజనులకు హృదయపూర్వక అభినందనలు.
యథార్థవంతుల దీవెన పట్టణానికే దీవెన. ఇప్పుడు పట్టణానికే కాదు, ప్రపంచానికే దీవెనగా దేవుడు మార్చాడు. ప్రపంచమంతా ఆశ్చర్యపడుతుంది. క్రైస్తవ లోకం హర్షిస్తుంది. సేవకులు సవాలుగా తీసుకుంటున్నారు. సేవకుల్లో ఐక్యత, సంఘాల్లో ఉజ్జీవం ప్రబలుతుంది. ప్రపంచమంతటా ప్రభువు నామం మహిమపరచబడుతుంది. దేవుడు చెప్పుమన్నది చెబుతూ, దేవుని చిత్తం నెరవేరుస్తూ, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తూ, దేవుణ్ణి బహుగా మహిమపరుస్తున్న ఈ దైవజనులైన సతీష్ కుమార్ గారిని చూస్తూ దేవుడు ఎంతగా సంతోషిస్తున్నాడో, ఇంకా ఎంత గొప్పగా వాడుకుంటాడో, ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చెయ్యబోతాడో దేవుడు ఈ శ్రేష్టమైన దైవజనుల ద్వారా చేస్తున్న కార్యాలను కళ్ళారా చూడాలని, ఈ దైవజనులను కలుసుకోవాలని కల్వరీ టెంపుల్కు ప్రపంచ నలుమూలల నుంచి గొప్ప దైవజనులు, ఎందరో నాయకులు, ఎంతో మంది ప్రజలు ప్రతిరోజు వస్తున్నారు. ప్రభువును బహుగా మహిమపరుస్తున్నారు. ఒక యథార్థవంతుని దీవెన రాష్ట్రాలకి, దేశాలకే కాక ఇప్పుడు ప్రపంచానికే దీవెనగా మారింది. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం, నిజంగా ఎంత మహిమ! ఇంతటి గొప్ప దైవజనులు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భముగా ప్రియమైన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. సమస్త మహిమ ఘనత ప్రభావము ప్రభువుకే చెల్లునుగాక.